హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత నెల 13వ తేదీ జరిగినటువంటి ఎలక్షన్స్‌లో వైఎస్ఆర్‌సీపీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వైఎస్ఆర్‌సీపీ ప్రతి ఒక్క కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2024 సీఎం అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత మంచి చేసి ఆంధ్రప్రదేశ్‌ని మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకొని ఓటు వేసిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో బూత్‌లలో కూర్చున్నటువంటి వైఎస్ఆర్‌సీపీ తరపున కూర్చున్నటువంటి ఏజెంట్లకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు అక్కడ ఉండి ఏజెంట్లుగా తెలుగుదేశం వాళ్ళు ఎలాంటి రిగ్గింగ్‌లకి పాల్పడకుండా స సజావుగా ఎలక్షన్స్ జరిగే విధంగా చూసుకున్నారు. నిజంగా బ్రదర్స్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మరీ ముఖ్యంగా ఇంకొంతమంది చాలామంది ప్రాణాలు లెక్క చేయకుండా రాత్రి పగలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినారు చాలామంది కార్యకర్తలు. డెఫినెట్‌గా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకి నిజంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నిన్న నుంచి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్‌లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూటమి చిత్తుగా ఓడిపోతుంది. మనం లాస్ట్ అన్ని సర్వేస్ చాలా ఇయర్స్ నుంచి అన్నీ మనం కంపేర్ చేసుకుంటే ఎగ్జిట్ పోల్స్ జస్ట్ ఒక అంచనా మాత్రమే. వాళ్ళు చెప్పినన్ని సీట్స్ మాత్రమే వస్తాయి అని గ్యారంటీ ఎక్కడా లేదు. దానికంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కానీ మనకు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా 100% ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సీట్సే వస్తాయి. దీనికి ఉదాహరణ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం డైరెక్ట్ బెనిఫిషరీకి చేరడం. ఎక్కడే గాని లంచాలు లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీకి చేరడం. ఇది ప్లస్ పాయింట్. ఇచ్చిన ప్రతి ఒక్క స్కీమ్‌లో కూడా ప్రజలకి అభివృద్ధి చెందేలాగా స్కీమ్‌ని రూపొందించారు. అది వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా వేరే ఏ రాష్ట్రంలో లేదు. ఆ విధంగా ఎడ్యుకేషన్‌ని ఇంప్రూవ్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని గంటల సమయంలో ఇంకా ఈ రేపు ఒకరోజే గ్యాప్ ఉంది. నెక్స్ట్ 4థ్‌న కౌంటింగ్ జరగబోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వబోతున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అంత కాన్ఫిడెన్స్‌గా 151 సర్ప్లస్ వస్తున్నాయి మనకి అని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నో డౌట్ అందులో. కూటమి ఇక్కడ గల్లంతైపోవడం గ్యారంటీ. ఇంకో విషయం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఏదైతే కొన్ని పనులు ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయో ఫిషింగ్ హార్బర్లు, ముఖ్యంగా సీ పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చే 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్‌ని ఖచ్చితంగా నంబర్ 1 పొజిషన్‌లోకి తీసుకెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ అభివృద్ధి చెందుతారు. ప్లస్ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు ఇంకా మంచి పొజిషన్‌లోకి వెళ్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతాయి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎక్కడా లేదు. ఇండియాలో మనం ఎక్కడ జాబ్ చేసినా మనం భారతీయులమే. ఆంధ్రాలోనే జాబ్ చేయాలి, ఆంధ్రాలోనే ఉద్యోగం రావాలంటే ఎక్కడ అది ఏ రాష్ట్రంలో జరగని పని. మనం ఎక్కడ జాబ్ చేసినా మనం భారతీయులం. మనం ఇండియాలోనే జాబ్ చేస్తున్నాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క అభిమానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చి పని చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 9వ తేదీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా కూటమి గురించి మాట్లాడడం వేస్ట్. వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కటి తప్పుడు హామీలు, అబద్ధపు హామీలు. ప్రజలు ఎవరు నమ్మలేదు. అన్ని ఉచితాలు. ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితాలు. అది నమ్మే విధంగా కూడా లేదు. ఎలాంటి మీరు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. లాస్ట్‌లో ఇంకోటి చిన్న విన్నపం. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీకి, మన పార్టీకి 140 సీట్ల కంటే ఒక్క సీటు కూడా తగ్గదు. ఇది గ్యారంటీ.
నాకున్న అంచనా ప్రకారం నేను గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న పాలిటిక్స్ గురించి ప్రజలకి ఎక్కడ పోయినా ప్రజలకి నేను ఖచ్చితంగా రాష్ట్రం ముఖ్యమంత్రి గురించి కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి కానీ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ను బట్టి నాకున్న సమాచారం వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 140 సీట్లకి ఒక్క సీటు కూడా తగ్గకుండా గెలవబోతున్నారు. ఇది గ్యారంటీ. సో మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఒక మంచి నాయకుడిని మళ్ళీ రెండోసారి ఎన్నుకోబోతున్నారు. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి. లోడింగ్ ఆన్ జూన్ 9th. జగన్ అనే నేను అనే మాట వినబోతున్నాం మళ్ళీ మనం రెండోసారి. సో సైనింగ్ ఆఫ్, మీ సాదిక్.